శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 9వ సర్గ. వాలితో తనకు వైరం ఏర్పడిన రీతిని సుగ్రీవుడు శ్రీరామునకు తెలుపుట. మా అన్నయ్యకు వాలి శత్రు సంహారమున దక్షుడు, అతడని మా తండ్రి అగు వృక్షరజునకు మిక్కిలి ప్రేమ. ఈ వైరము ఏర్పడక ముందు నాకును అతనిపై గల ప్రేమ అపారము. మా తండ్రి గతించిన పిమ్మట జ్యేష్ఠుడగుట వలన అతనిని మంత్రులందరూ ఏకగ్రీవముగా వానర రాజ్యమునకు ప్రభువును గావించిరి. తాత తండ్రుల నుండి సంక్రమించిన వానర సామ్రాజ్యమును అతడు ఏలసాగెను. నేను అతనికి వినమ్ర భావముతో సేవకుడనే ఉంటిని. మైని కుమారుల్లో మాయావి పెద్దవాడు. అతడు దుందుబికి అన్న. ఒక స్త్రీ కారణముగా అతనికి వాలితో వైరం ఉండదని ప్రతీతి. అతడు ఒక అర్ధరాత్రి వేళ జనులందరూ నిద్రించుచుండగా కిష్కింధ నగర ద్వారం కడకు చేరెను. పిమ్మట బిగ్గరగా గర్జించుతో వాలిని యుద్ధమునకు పిలిచెను. గాఢ నిద్రలో ఉన్న నా అన్నయ్యన వాలి ఆ భీకర గర్జనను వినిన పిమ్మట దానిని సహింపలేక వేగముగా బయటికి వచ్చెను. అప్పుడు స్త్రీలను నేనును వినయముతో నమస్కరించుతూ ఎంతగా వారించుచున్నను మా మనవిని వినక వాలి ఆ రాక్షసుని హతమార్చుటకే క్రోధముతో ముందునకు దూకెను. మహాబలశాలి అయిన వాలి మమ్మలను అందరినీ పక్కకు నెట్టివేసి ఆ రక్కసునితో పోరాడుటకే వెళ్ళలేను. అప్పుడు నేనును ప్రేమతో అతనిని అనుసరించి తిని. అంతటా ఆ మాయావి మా అన్నను నన్నును దూరం నుండియే చూసి మిగుల భయపడి వెంటనే పారిపోసాగెను. అతడట్ల బీచుతో పిక్కబలము చూపుచుండగా మేమును మిగులు వేగముగా అతనిని వెంబడించితిమి. ఇంతలో చంద్రుడు ఉదయించుచుండచే వెన్నెల కాంతులలో మార్గము స్పష్టముగా గోచరించుచుండెను. ఆ మాయావి అట్లా పరిగెడుచో గడ్డిచే కప్పబడి ఉండుటచే శోరరానిదై ఉన్న ఒక పెద్ద భూగృహమున బిలమున ప్రవేశించెను. అప్పుడు మేము ఆ బిల సమీపమునకు చేరి అచట ఆగితిమి. ఆ శత్రువు బిలమున ప్రవేశించటం గాంచి వాలి రోషావేశముతో ఊగిపోచో నాతో ఇట్లు నుడివెను. ఓ సుగ్రీవ, నేను ఈ బిలమన ప్రవేశించి శత్రువును పరమార్చి తిరిగి వచ్చిడి వరకును నీవు సావధానుడివే ఈ గుహ ద్వారం కడనే నిలబడి ఉండుము. ఆ మాటలను విన్న పిమ్మట నేను నీ వెంట వచ్చిదును అని శత్రుసంహార సమర్థుడైన వాలిని వేడుకొంటిని. అంతటా అతడు తన పాదముల సాక్షిగా నాతో ఒట్టు వేయించుకొని ఆ మహాగుహలో ప్రవేశించెను. అతడు ఆ బిలములో ప్రవేశించిన పిమ్మట పూర్తిగా 1 సంవత్సరము గడిచెను. అంతవరకును నేను ఆ గుహ ద్వారము కడనే నిలిచి ఉంటిని. ఇంతకాలము వరకును నా సోదరుడు మళ్ళీ రాకపోవడచే ఆయనకు ఏదైనా ఒక ఆపద కలిగి ఉండునని నా మనసు శంకించెను. అతడు మరణించి ఉండునని భావించి అతనిపై నాకు గల అనురాగముచే ఆందోళనకు గురి అయితిని. పిమ్మట చాలా కాలమునకు ఆ గుహ నుండి నురుగుతో కూడిన ఎర్రని రక్తము బయటికి వచ్చుతుండ చూసి మిగులు దుఃఖితుడనైతిని. ఇంతలో రాక్షసుల యొక్క గర్జన ధ్వనులను, యుద్ధరంగమున దెబ్బతినిన మా అన్న యొక్క ఆక్రందన ధ్వనులను నా చెవికి సోకెను. ఓ మిత్రమా, గుహ నుండి రక్తము బయటికి వచ్చుట, రాక్షసుల యొక్క గర్జనలు వినపడుట, మా అన్న యొక్క ఆక్రందన ధ్వని చెవి చేరుట, మొన్నొక చిహ్నములను బట్టి రాక్షసుడైన మాయావి చేతిలో మా అన్న నీటుడైనట్లేనని నిశ్చయించుకుంటుని. పిదప కొండంత బండతో ఆ గుహ ద్వారమును మూసివేసి మిగులు శోకార్తుడనై అన్నకు తెలతర్పణములను వదిలి కిష్కింధకు చేరితిని. ఈ సమాచారమును నాలోనే నిగూఢముగా నుంచుకొంటిని. ఆయనను మిత్రులు పలు విధములుగా ప్రశ్నించి దాన్ని తెలుసుకొనిరి. అంతటి సచివులు అందరూ సమావేశమై ఒక నిర్ణయమునకు వచ్చి బలవంతముగా నన్ను పట్టాభిషిక్తుని గావించిరి. ఓ రఘువర, ఆయన యొక్క రాజ్యమును న్యాయముగా పరిపాలించుచుంటిని. ఇంతలో వాలి ఆ మాయావి రాక్షసుని చంపి కిష్కింధకు వచ్చెను. అప్పుడు అతడు పట్టాభిషిక్తుడనై ఉన్న నన్ను చూసి కన్నులెర్ర చేసెను. పిమ్మట నా మంత్రులందరినీ చెరసాలలో బంధించి నాతో పరుషముగా పలికెను. అన్న, అజ్ఞానముచే నా వలన ఈ తప్పు జరిగినది, నన్ను మన్నింపము అని నేను ఎంతగా వేడుకొనుచున్నను. అతడు నా మనవిని వినిపించుకొనలేదు. అప్పుడు అతని నిగ్రహింపగలిగిన సామర్థ్యము ఉన్నను సోదరుడను గౌరవభావముచే నాకు అట్టి ఆలోచనయే రాలేదు. శత్రువును వధించి పురమున ప్రవేశించిన మహాత్ముడకు మా అన్నకు ఎప్పటి వల్లే గౌరవభావముతో పాదాభివందనం అనర్చితిని. ఆయనను అతడు నా ఎడ ప్రసన్నుడు కాలేదు. అందువలన నన్ను అతడు ఆశీర్వదింపలేదు. నా కిరీటం అతని పాదములకు తాకునట్లు నేను ఆయనకు శిరసా ప్రణమిల్లితిని. అయినా అతడు నాపై దయచూపలేదు. అతని కోపము ఏమాత్రమూ తీరలేదు, ఏమాత్రమూ చల్లారలేదు. వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి కిష్కింధకాండనందు 9వ సర్గ సంపూర్ణము. ధన్యవాదములు. జై శ్రీరామ్.